అడ్రస్ ఇచ్చారు. ఆ ఫొటోస్ చూపించు. అమెరికాకి ఒక యువ రాజకీయ నాయకుడిగా వెళ్ళిన రోజుకి, నిజానికి మీరు ఇందాక అన్నారు భారత్ని రిప్రజెంట్ చేస్తున్నారు మీరు అని, అప్పుడు మీకు అద్వానీ గారు చెప్పారు అని. నిజంగా భారత్నే రిప్రజెంట్ చేస్తూ యునైటెడ్ నేషన్స్లో మాట్లాడారు. ఫర్ ఏ గ్రేట్ సార్. ఒకసారి మీకు ఖచ్చితంగా చప్పట్లు. అప్పటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ ఒకసారి చెప్తారా? నాకు ఒక్కరికే కాదు, అందరికీ ఉంటుంది. మీకు అప్పుడు వెళ్ళినప్పుడు భారతదేశం అంటే చీత్కరించుకునేవాళ్ళు. భారత ప్రధాని వస్తుందంటే అప్పడగడానికి వస్తుండ అనుకునేవాళ్ళు. భారతీయులు వస్తుందంటే ఉద్యోగాల కోసమే వచ్చేవాళ్ళు. అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళం. అప్పుడు వెళ్ళేవాళ్ళు. అప్పుడు కూడా 94లో మన వాళ్ళందరూ షాపులలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు కానీ, చిన్న స్టోర్స్ పెట్టుకోవడం కానీ, పెట్రోల్ పంపులో పనిచేయడం కానీ, పెద్ద పెద్ద మాల్స్లో పనిచేయడం కానీ ఎక్కువ మంది అప్పుడు వెళ్ళేవాళ్ళు. కొంతమంది చదువుకుంటూ కూడా ఈ పని చేసేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి మారింది. ఆ రోజు భారతదేశం అంటే ఎవరు గుర్తుపట్టేవాళ్ళు కాదు, గుర్తుపట్టినా గుర్తుపట్టనట్టు నటించేవాళ్ళు ఆ రోజు. కాబట్టి ఈరోజు పరిస్థితి మారింది. ఆ రోజు మనము ఎయిర్పోర్ట్లో దిగితే పాస్పోర్ట్ అంటే కిందికి వీధికి 10 సార్లు చూసి, బ్యాగ్ ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసి, 10 సార్లు పక్కకు నిలబెట్టి ఎయిర్పోర్ట్లలో మొత్తం స్కానింగ్ చేసి చాలా రకాలుగా అవమానం చేసి లోపల పంపించేవాళ్ళు. అమెరికాలో కదా, అనేక దేశాలలో. ఈరోజు ఇండియన్ పాస్పోర్ట్ చూడగానే యు ఆర్ ఇండియన్, ఓకే మోడీ 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 అని చెప్పి ఈరోజు రెస్పెక్టబుల్, ఒక గౌరవపదమైనటువంటి పద్ధతిలో ఇండియన్ ఎవ్వరు వెళ్ళినా కూడా, ఏ దేశంలో ఎయిర్పోర్ట్ అయినా, చైనా పాకిస్తాన్ తప్ప ఏ దేశం ఎయిర్పోర్ట్ అయినా కూడా అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ కానీ లేకపోతే ఏ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కానీ చాలా గౌరవప్రదంగా చూస్తున్నటువంటి పరిస్థితి, ఆ మార్పు ఈరోజు కనిపిస్తుంది. ఆ రోజు 1994లో నేను వెళ్ళినప్పుడు, ఆ రోజు జాతీయ రహదారుల మీద మేము ఎక్కువ జర్నీ విమానాలు, ఒక స్టేట్ నుంచి స్టేట్ వెళ్ళినప్పుడు అక్కడే అమెరికా ప్రభుత్వం విమానాల్లో తీసుకెళ్ళేది. కానీ ఆ స్టేట్లో ఉన్నప్పుడు మాకు ఒక చిన్న మంచి బస్సు, అప్పుడు సెక్యూరిటీ కూడా లేదు, మామూలుగా ఉండేవాళ్ళం. అమెరికాలో కూడా ఏం సెక్యూరిటీ ఉండేది. బస్సులో తీసుకెళ్లేవాళ్ళు, మా కోఆర్డినేటర్ తీసుకెళ్ళేవాళ్ళు. మంచి బస్సు, ఏసీ బస్సు, అందులో కూల్ డ్రింక్స్, స్నాక్స్ అన్నీ ఉండేది. అప్పుడు మాకు తెలిసి ఫ్రీగా ఉండేది, ఎంత అంటే వాడుకునేది. చాలా పెద్ద విషయం అప్పుడు ఆ కాలంలో. ఆ బస్సులో తీసుకుపోతుంటే అద్భుతమైనటువంటి రోడ్లు. ఆ రోజు అనుకునే వాళ్ళం, ఇటువంటి రోడ్లు మన దేశంలో ఎప్పుడైనా వస్తాయా? కానీ ఈరోజు మన కళ్ళ ముందు గత 10 సంవత్సరాలుగా అమెరికాను తలదన్నేటువంటి అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు అద్భుతంగా ఈరోజు మన దేశంలో వచ్చాయి. అంతేకాదు, ఈరోజు మన దేశం అంటే ఎక్కడ వెళ్ళినా కూడా గౌరవప్రదంగా చూస్తున్నటువంటి పరిస్థితి, చాలా పెద్ద మార్పు. ఆ రోజు మనకు తెలుసు, అమెరికా ముందు అమెరికా ప్రెసిడెంట్ వస్తే మన అధ్యక్షులు మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ గారు వారు కూడా చేతులు కట్టుకుని వెళ్ళేవాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ ముందు. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ మన ముందు చేతులు కట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. అద్భుతంగా నరేంద్ర మోడీ గారు కూర్చుంటే మనం ఈ మధ్యలో చూస్తుంటారు, ఎక్కడో ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ వచ్చి నరేంద్ర మోడీ గారికి వచ్చి ఇట్లా భుజం తట్టి కలిసి ఆయన కూర్చుంటే ఆయన వెనక నుంచి వచ్చిపోయాడు. ఆ పరిస్థితి లేదు. ఆయన పెద్ద ప్రపంచానికే రాజైనట్టు అమెరికా ప్రెసిడెంట్ ఆ కాలంలో ఉండేవాళ్ళు నరేంద్ర మోడీ గారి కంటే ఉంది. ఈరోజు మారిపోయింది పరిస్థితి. ఈరోజు నరేంద్ర మోడీని అన్ని దేశాలు పొగుడుతున్నటువంటి పరిస్థితి. లోపల భయం, నరేంద్ర మోడీ గారంటే ఒక అసూయ అయినప్పటికీ కూడా పొగుడుతారు బయట. కరెక్ట్. ఈరోజు ఏంటంటే ఈ భారత్ ఏంటి, ఈ భారత్ ఈ ప్రపంచానికి నేతృత్వం వహించడం ఏంటి, వీళ్ళెక్కడ అనేటువంటి మనసులో ఉంటుంది వాళ్ళకు. కానీ తప్పదు, ఈరోజు నేతృత్వము ప్రపంచంలో వస్తున్నటువంటి పరిస్థితుల్లో గ్రేట్ నరేంద్ర మోడీ ద గ్రేట్ మ్యాన్, నరేంద్ర మోడీ గ్రేట్ అని పొగుడుతున్నారు. కానీ మనసులో ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో చాలా దేశాలు ఎంత పొగుడుతున్నప్పటికీ కూడా వాళ్ళలో నరేంద్ర మోడీ గారు ఉండకూడదు అనేటువంటిదే కోరుకుంటారు. ఎందుకంటే ఈయన మరొకసారి గెలిస్తే ఇంకా ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని మరింత ఇనుమడింపచేసి మొత్తం దేశం ప్రపంచం యొక్క నాయకత్వం నీ చేతుల్లో పోతుందేమో, మా చేతులకి వెళ్ళిపోతుంది అమెరికా, మేము రాకుండా అడ్డం పడతాడేమో చైనా, అనేక దేశాలు కూడా ఆ పరిస్థితి ఉంది. ఈరోజు యూకే లాంటి దేశం కూడా స్లోగా మనం పరిపాలించినటువంటి దేశం ఈరోజు వెనక్కి వెళ్ళిపోయింది. మనం డామినేట్ చేస్తున్నాం. అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఈరోజు మనం ఎదిగాం. కాబట్టి అనేక దేశాలు కూడా ఈరోజు భారతదేశం అంటే భయము, కొన్ని దేశాలు భక్తి, బయటికి కనిపించినప్పుడు కూడా అసూయ ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఏంటి, ఇంత పెద్ద నేతృత్వం వహించడం ఏంటి, ఇండియా ఏంది అనేటువంటి ఒక వాళ్ళ మనస్సులో భావన ఉంటుంది. ఎప్పుడైనా ఈ వైట్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఇండియన్స్ ఎప్పుడు కూడా ప్రేమతోడు చూడరు. కాబట్టి అయినప్పటికీ కూడా ఈరోజు పరిస్థితి ప్రపంచంలో మారింది, భారతదేశం యొక్క గొప్పతనం పెరిగింది. ఈ మీటింగ్ ఏదైతే ఉన్నదో ఇది G20 మనం అద్భుతంగా నిర్వహించాం. G20 సమావేశాల సందర్భంగా ఇండియన్ టూరిజం చాలా ప్రమోట్ చేశాం.
సుమారు 56 దేశాలలో సుమారు 250కి పైగా సమావేశాలు జరిగాయి. ఎక్కడెక్కడ మీటింగ్స్ జరిగాయో అక్కడ ఉన్నటువంటి టూరిజం డెస్టినేషన్స్ అన్ని కూడా క్లీనింగ్ చేయించడము, డెలిగేట్ కోసం వ్యవస్థ చేయడము అది నా బాధ్యత ఉండేది. ఎక్కడైతే మీటింగ్స్ జరిగాయో 3 రోజుల పాటు ప్రతిరోజు సాయంకాలము సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నాకు ఉండేది. ఎయిర్పోర్ట్లో వస్తే ఎయిర్పోర్ట్ దగ్గరనే సాంస్కృతిక బృందాలతో వాళ్ళకి స్వాగతం పలకడం డెలిగేట్స్ను. ఆ రకంగా హోటల్కి వస్తే హోటల్ దగ్గర, మీటింగ్ వెన్యూ వస్తే వెన్యూ దగ్గర కల్చర్ మీటింగ్, కల్చర్ బృందాలు, ఈ రకంగా అద్భుతంగా చేశాం. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు మాట అన్నారు, మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. వచ్చినటువంటి ప్రతి 1,00,000 డెలిగేట్స్ వచ్చారు టోటల్గా G20 కంట్రీస్లో. మామూలు డెలిగేట్స్ కారు, ఆయా దేశాలకు సంబంధించినటువంటి హెచ్ఓడీలు, అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీలు, అన్ని ముఖ్య మంత్రిత్వ మినిస్టర్స్, ఆ దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులు అంటే రాష్ట్రపతులు, ప్రధానులు, ఈ రకంగా 20 దేశాలంటే 80% జీడిపి ఆ 20 దేశాల్లోనే ఉంటుంది. 80% సంబంధించినటువంటి అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి పరిస్థితులు అటువంటి దేశాల వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు 1,00,000 మంది వచ్చారు. కాబట్టి ఆయన మాట అన్నాడు, వీళ్ళందరూ ఈ G20కి వచ్చినటువంటి ప్రతి డేటు వాళ్ళ దేశంకి వెళ్ళినాక ఈ షుడ్ బికమ్ ఏ అంబాసిడర్ ఫర్ భారత్. వారు భారతదేశం గొప్పతనాన్ని ఆ దేశంలో చెప్పే విధంగా మనం వాళ్ళందరినీ ట్రీట్ చేయాలని చెప్పాడు. ఆ రకంగా మేము చేసిన తర్వాత ఈ G20 నేపథ్యంలో ఒక సస్టైనబుల్ టూరిజం మీద మేము చాలా డెవలప్ చేశాము. G20 సక్సెస్ తర్వాత G20 నేపథ్యంలో ప్రపంచ టూరిజం మినిస్టర్స్ అందరినీ పిలిచి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్లో అక్కడ G20 నేపథ్యంలో G20 సక్సెస్ కొత్త తర. ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి G20 సమావేశాలు ఎయిర్పోర్ట్లో దిగి హోటల్కి వెళ్ళి ఒకే దగ్గర అన్ని మీటింగ్స్ నేషనల్ క్యాపిటల్ కరెక్టే మీటింగ్ వెళ్ళడం, మీటింగ్ పంపించారు. అదొక ఈవెంట్గా చేశారు. మేము ఈవెంట్గా చేయలేదు దాన్ని, ఒక కార్యక్రమంగా భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం చారిత్రకమైనటువంటి సాంప్రదాయాలను, మన యొక్క సంస్కృతిని, మన జీవన విధానాలను, మన వారసత్వ సంపదను వాళ్ళకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాను G20 సమావేశాల సందర్భంగా. కాబట్టి ఆ కారణంగా ఆ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు నన్ను కీనోట్ అడ్రస్ చేయాలని పిలిచారు. అది నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఆ మీటింగ్కి వెళ్ళాను నేను. ఖచ్చితంగా సార్, తెలుగు వాళ్ళందరూ కూడా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి సందర్భమే అది. ఇంకొక ఫోటో పెడతాను ఒకసారి ప్లీజ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫోటోనే, ఇది కూడా చాలా మందికి తెలియదు. నేను కొన్ని వెతికి పెట్టాను. ఇది చాలా మందికి తెలుసా ఎవరికైనా? ఇది లేదు. ఏంటంటే బుద్ధుడి యొక్క అవశేషాలు మన దేశంలో ఉన్నవి. ఇది దాన్ని చూస్తే మన బుద్ధుడి అవశేషాలు, వీటిని భారతదేశం నుంచి బుద్ధుడు ఎక్కడెక్కడైతే ఆ బుద్ధ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం అవశేషాలను తీసుకెళ్లడం జరిగింది. అండ్ భారత ప్రభుత్వం తరపున ఆ డెలిగేషన్ ఈ అవశేషాలని శ్రీలంక నుంచి వచ్చినటువంటి అవశేషాలని రిసీవ్ చేసుకుంటున్నటువంటి విజువల్ ఇది కాదు, ఇంతకు ముందుదే పెట్టండి. సో అది ఇంతకు ముందుదే. సో ఆ అవశేషాల్ని భారతదేశం నుంచి భారత ప్రభుత్వ ప్రతినిధిగా బుద్ధుడి అవశేషాలను తీసుకొని మంగోలియా లాంటి దేశాలకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. నాకు యాక్చువల్లీ దాంట్లో కొన్ని కాపీరైట్స్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నా విజువల్స్ తీసుకోలేకపోయాను సార్. యాక్చువల్లీ అక్కడ వారు నడుస్తూ వెళ్తూ ఉంటే కాళ్లకు దండం పెడుతున్నటువంటి చాలా మంది అక్కడ మంగోలియా దేశం మొత్తం కూడా అసలు అద్భుతంగా భావన తీసుకుంది. అండ్ బుద్ధుడు మా దగ్గరికి వచ్చాడు, మా దేశానికి వచ్చాడన్న భావనను వాళ్ళు ప్రోధి చేసుకున్నారు. అది భారత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం. అది కిషన్ రెడ్డి గారు అక్కడికి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి, ఈవెన్ కిరణ్ రిజిజు గారు అండ్ మీరు కదా సార్. అండ్ ఈ రిలిక్స్ ఈ రకంగా